ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 8 మళ్ళీ మనకు డిఫరెన్షియేషన్ టాపిక్ నుంచే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే మనకు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్కి ఇంటర్నల్గా మళ్ళీ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ ఇస్తూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి వాటికి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుంటాడు. అంటే మనకిప్పుడు ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ చాలా అవసరం, అట్లాగే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన సూటబుల్ సబ్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా అవసరం. వాటిపైన కమాండింగ్ వచ్చిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని స్టాండర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి చూడండి. √1 - లాంటిది ఎక్కడైనా ఉందనుకోండి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీకి ఇంటర్నల్గా, అప్పుడు మీరు x=sin θ కానీ x=cos θ కానీ రాయొచ్చు. మళ్ళీ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్కి ఇంటర్నల్గా √1 + లాంటిది ఏదైనా ఉంటే మీరు x=tan θ కానీ x=cot θ కానీ రాయొచ్చు. 2x/1 - లాంటిది ఉందనుకోండి, మనకు 2tan θ/1 - tan² θ ఫార్ములా ఉంది కాబట్టి మనం x=tan θ సూటబుల్ సబ్స్టిట్యూషన్గా తీసుకుంటాం. తర్వాత 3x - 4x³ అని ఉంది కదా, 3sin θ - 4sin³ θకు ఫార్ములా ఉంది కాబట్టి మనం అక్కడ సూటబుల్ సబ్స్టిట్యూషన్ x=sin θ రాస్తాం. x+a/1 - ax లాంటిది ఏదైనా ఉంటే x tan a tan b తీసుకుంటే tan a + tan b /1 - tan a tan b అనే ఫార్ములా వాడచ్చు. అక్కడే పక్కన మీకు ఇంకొన్ని ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. sin 2θ is there. sin 2θ written as 2 tan θ/1 + tan² θ. అట్లాగే cos 2θ ఉంది, 1 - tan²/1 + tan² θ రాయొచ్చు. tan 2θ అంటే 2 tan θ/1 - tan² θ. మీకు ఎక్కడన్నా 1 - cos θ 1 + cos θలు కనపడ్డాయి అనుకోండి, నెగిటివ్ సైన్ వస్తేనేమో సబ్ట్రాక్షన్ సైన్ అని గుర్తుపెట్టుకోండి, ప్లస్ సైన్ వచ్చింది అనుకోండి కాంబినేషన్కి కాస్ అని గుర్తుపెట్టుకోండి. 1 - cos θ 2 sin² θ/2, 1 + cos θ వాల్యూ 2 cos² θ/2. అట్లాగే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్లో 1 + tan² θ sec² θ, 1 - sin² θ cos² θ ఇవి మనకు మేజర్గా యూజ్ అయ్యేవి. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో మనకిచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకుంటూ ఈ స్టాండర్డ్ సబ్స్టిట్యూషన్స్ డెవలప్ చేసాం. ఇక్కడ ఈ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ రావాలి, అట్లాగే సూటబుల్ సబ్స్టిట్యూషన్స్ ఐడియా ఉండాలి. లెట్ us see how to solve క్వశ్చన్ నెంబర్ 8. మీకు ఇలా ఇచ్చాడు క్వశ్చన్. మీరు కాంపోజిట్ ఫంక్షన్ లాగా చేయొద్దు, ఎందుకంటే ఇంటర్నల్ ఫంక్షన్ మళ్ళీ u/v ఫామ్లో ఉంది, డిఫరెన్షియేషన్ చాలా డిఫికల్టీ అవుతుంది. మనం ఫస్ట్ మన టార్గెట్ ఏంటి అంటే బై ద సూటబుల్ వాల్యూ ఆఫ్ x ఫస్ట్ మినిమైజ్ ద ఫంక్షన్ అండ్ దెన్ డిఫరెన్షియేట్. అయితే చూసిన వెంటనే ఫస్ట్ మనకు రావాల్సిన థాట్ ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇది అవుటర్ ఫంక్షన్కి ఇన్నర్ ఫంక్షన్గా ఫీల్ అయ్యి మీరు కాంపోజిట్ ఫంక్షన్గా డిఫరెన్షియేషన్ చేయొద్దు. అవుటర్ ఫంక్షన్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఉంటే బెటర్ టు రైట్ సూటబుల్ సబ్స్టిట్యూషన్ ఫర్ ఎక్స్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఫంక్షనల్ వాల్యూ మినిమైజ్ అయిపోతుంది, చాలా చిన్న వస్తుంది. లేదంటే మీరు ఇంటర్నల్గా u/v రూల్ చేయాలి, ఇక్కడ చాలా లెంతీ అవుతుంది. సో దట్ డ్యూ టు దట్ రీజన్ రిమెంబర్, మీకు ఎప్పుడైనా ఫంక్షన్లో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ కనపడింది అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకొని చేయాలి. ఎస్, లెట్ us see. ఇక్కడ మనకు tan ఇన్వర్స్ ఫంక్షన్కి ఇంటర్నల్గా 2x/1 - x² ఉంది కదా. ఎప్పుడైతే మీకు అవుటర్ ఫంక్షన్ tan ఇన్వర్స్ ఉంటుందో ఈ ఇన్నర్ ఫంక్షన్ రిజల్ట్ టాంజెంట్లో రావాలి అని గుర్తుపెట్టుకోండి. బయట సైన్ ఇన్వర్స్ ఉందనుకోండి, ఇన్నర్గా సైన్ రావాలి. అవుటర్ ఫంక్షన్ కాస్ ఇన్వర్స్ ఉందనుకోండి, ఇంటర్నల్గా కాస్ వచ్చేటట్లు మనం సూటబుల్ సబ్స్టిట్యూషన్స్ రాయాల్సి ఉంటుంది. టు సాల్వ్ దిస్ let us suppose the value of x = tan θ. x ప్లస్లో tan θ రాద్దాం. Now 2x / 1 - x² become 2 tan θ whole divided by 1 - tan² θ కదా. తర్వాత this is clearly 2x/1 - x² now 2 tan θ/1 - tan² θ అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ tan 2θ. సో సూటబుల్ సబ్స్టిట్యూషన్ నుంచి మనం ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్, ఇది సూటబుల్ సబ్స్టిట్యూషన్. నౌ
Since the value of y tan inverse of 2x by 1 minus x square కాబట్టి y value become tan inverse of tan 2 theta ఇక్కడ. tan inverse tan నెగ్లెక్ట్ చేస్తే సింపుల్గా 2 theta అని వస్తుంది. ఇక్కడ y ఫంక్షన్ ఆఫ్ x కదా, ఆల్సో x tan theta అంటే మనం ఏం రాయొచ్చు అంటే theta వాల్యూ tan ఇన్వర్స్ ఆఫ్ x అని రాయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో y ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ theta అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x అని రాద్దాం. ఇప్పుడు మీకు ఫంక్షనల్ వాల్యూ చాలా సింపుల్గా ఉంది. ఈ సింప్లెస్ట్ ఫామ్లో ఉన్న ఫంక్షన్ని మీరు ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. నవ్ అప్లై డిఫరెన్షియేషన్. అందుకే కాంపోజిట్ ఫంక్షన్ మోడల్లో డిఫరెన్షియేట్ చేయొద్దు. నవ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్స్ డిఫరెన్షియేషన్. 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x డెరివేటివ్ ఏంటి, 1 by 1 plus x square. So what is your answer? dy by dx equal to 2 divided by 1 plus x square. Next question. Yes, y equal to sin inverse of 3x minus 4x cube అని ఉంది. అవుటర్ ఫంక్షన్ సైన్ ఇన్వర్స్ కాబట్టి ఇన్నర్ ఫంక్షన్ సైన్లో రావడానికి ట్రై చేయాలి. మీరు x ఈక్వల్ టు సైన్ టీటా రాస్తే 3 sin theta minus 4 sin cube theta అనే ఫార్ములా హెల్ప్ అవుతుంది మీకు. ఎస్, లెట్ us suppose x is sin theta. Now from that 3x minus 4x cube వాల్యూ వచ్చేసి 3 times of sin theta minus 4 times of sin cube theta. So that the value of 3x minus 4x cube become 3 sin theta minus 4 sin cube theta అంటే sin 3 theta కదా. ఆల్సో ఇంకా మీరు ఏం రాయాలి అంటే ఇక్కడ x sin theta కాబట్టి theta వాల్యూ మీరు sin ఇన్వర్స్ ఆఫ్ x కూడా రాసించాలి. ఇప్పుడు ఫంక్షన్ని మినిమైజ్ చేసిన తర్వాత మీరు డిఫరెన్షియేషన్కి వెళ్ళేది ఉంటుంది. ఎస్, సిన్స్ y is sin inverse of 3x minus 4x cube. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 3x minus 4x cube సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. దట్ ఈస్ sin 3 theta. సైన్ ఇన్వర్స్ సైన్ నెగ్లెక్ట్ చేస్తే మీకు సింపుల్గా 3 theta అని వస్తుంది. దేర్ ఫోర్ y వాల్యూ 3 ఇంటూ theta వాల్యూ వచ్చేసి ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x కదా. సో theta ప్లేస్లో సైన్ ఇన్వర్స్ ఆఫ్ x రాద్దాం. So given function y, now it is in simplest form 3 into sin inverse of x అని ఉంది. Now you can easily differentiate. Therefore dy by dx become 3 constant అట్లే ఉంటుంది. sin inverse of x డెరివేటివ్ అంటే 1 by under root of 1 minus x square. స్టాండర్డ్ ఫార్ములా ఉంది కదా, డిఫరెన్షియేషన్ ఆఫ్ sin inverse of x వచ్చేసి 1 by root over 1 minus x square. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఆన్సర్ 3 by root over 1 minus x square అని వచ్చింది. నెక్స్ట్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఓవర్ 1 plus x by 1 minus x, ఫైండ్ dy by dx అన్నాడు. ఈ ఇంటర్నల్ పార్ట్ అంతా మనకు టాంజెంట్ ఫంక్షన్లో రావాలి, అది మన టార్గెట్. ఏం చేద్దామంటే x వాల్యూ మనం cos 2 theta రాద్దాం. అప్పుడు 1 plus x by 1 minus x ఏమవుతుందంటే 1 plus cos 2 theta డివైడ్ బై 1 minus cos 2 theta అవుతుంది. ఆన్ సింప్లిఫికేషన్ ఇట్ ఈస్ 1 plus x by 1 minus x బికమ్ 1 plus cos 2 theta అంటే 2 cos square theta, అట్లాగే 1 minus cos 2 theta అంటే 2 sin square theta కదా. 2 క్యాన్సిల్ అయిపోతుంది. నౌ రూట్ ఓవర్ 1 plus x by 1 minus x రాద్దాం. మనం స్క్వేర్ రూట్ అప్లై చేసేసరికి న్యూమరేటర్ కాస్ థీటా, డినామినేటర్ పార్ట్ సైన్ థీటా అని వస్తుంది. సో నౌ ఇట్ ఈజ్ కాట్ థీటా. మనకు యాక్చువల్గా టాంజెంట్ టర్మ్స్లో రావాలి. అయితే మనం ఇంకా దీన్ని మాడిఫై చేసి రాయొచ్చు. రూట్ ఓవర్ 1 plus x by 1 minus x కాట్ థీటా రిటర్న్ యాజ్ tan 90 minus theta also. And also
You have here x is cos 2 theta kada. Now 2 theta become cos inverse of x. అట్లాగే theta వాల్యూ వచ్చేసి హాఫ్ ఆఫ్ cos inverse of x కూడా వాడుకోవచ్చు. నౌ మినిమైజ్ ద ఫంక్షన్. ఇప్పుడు ఇక్కడ y వాల్యూ వచ్చేసి మనకు tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ అని ఉంది కదా. దీన్ని మినిమైజ్ చేస్తే ఇప్పుడు ఈ సూటబుల్ సబ్స్టిట్యూషన్స్తో మనకు tan ఇన్వర్స్ ఆఫ్ ఈ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ వాల్యూ tan పై బై 2 మైనస్ టీటా అని వస్తుంది. tan ఆఫ్ పై బై 2 మైనస్ టీటా. బోత్ సైడ్స్ tan నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఇట్ ఈస్ పై బై 2 మైనస్ టీటా. తర్వాత పై బై 2 మైనస్ టీటా వాల్యూ చూడండి ఇక్కడ హాఫ్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కదా, అది కూడా రాసేద్దాం. హాఫ్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. నౌ ఇఫ్ యూ డిఫరెన్షియేట్, ఇక్కడ కాన్స్టెంట్ డెరివేటివ్ 0, మైనస్ ఆఫ్ అవుట్ సైడ్ అట్లే ఉంటుంది, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని రాయాలి. అండ్ ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ dy బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ మైనస్ ఆఫ్ అట్లే ఉండాలి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ వచ్చేసి మైనస్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. అండ్ హెన్స్ ద వాల్యూ ఆఫ్ dy బై డిఎక్స్ ఈక్వల్ టు 1 డివైడ్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ dy బై డిఎక్స్. మన టార్గెట్ ఏంటి అంటే షూటబుల్ సబ్స్టిట్యూషన్స్తో ఫస్ట్ ఈ ఇన్నర్ పార్ట్ను మనం మినిమైజ్ చేసి పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా ఫంక్షన్ మినిమైజ్ అయిపోతుంది. ఆ తర్వాత డిఫరెన్షియేషన్కి వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్, y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మోడ్ x లెస్ దెన్ 1 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ dy బై dx అన్నాడు. అవుట్ సైడ్ tan ఇన్వర్స్ ఉందంటే ఈ ఇన్నర్ పోర్షన్ మనకు టాంజెంట్ వచ్చేటట్టు రావాలి. అయితే మనం ఏం చేయొచ్చు అంటే x వాల్యూ tan theta అని రాయొచ్చు. ఇఫ్ యూ రైట్ x ఈక్వల్ tan theta, then what is the value of 2x by 1 minus x square? That is 2 tan theta divided by 1 minus tan square theta. అంటే 2x by 1 minus x square ఉంది కదా, ఈ పార్ట్ వచ్చేసి 2 tan theta by 1 minus tan square theta అంటే that is the formula for tan 2 theta. సో ఇన్నర్ పార్ట్ మనకు మినిమైజ్ అయిపోయింది. ఆల్సో ఇక్కడ x ఈక్వల్ tan theta కాబట్టి theta బికమ్ tan ఇన్వర్స్ ఆఫ్ x. ఇవన్నీ షూటబుల్ సబ్స్టిట్యూషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్కి వెళ్దాం. సిన్స్ y ఈజ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2x డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. అండ్ ఫ్రమ్ దిస్ y I am going to minimize first. Tan inverse of, this is tan 2 theta formula, 2x by 1 minus x square అంటే tan 2 theta వస్తుంది. And from this you can write the value of y as 2 theta, 2 times of tan inverse of x, that is theta అంటే tan inverse of x కదా, అది సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు డిఫరెన్షియేషన్కి వెళ్దాం. ఇంప్లాయిస్ dy by dx ఈక్వల్ టు 2 అట్లాగే ఉంటుంది, d by dx of tan inverse of x రాయాలి. సో ఫైనలీ వాట్ వీ గెట్, dy by dx ఈక్వల్ టు 2 డివైడ్ బై tan inverse of x వాల్యూ 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఆన్సర్ డెరివేటివ్ మీకు 2 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డివైడ్ బై ఎక్స్ అని ఉంది. ఇక్కడ ఇంటర్నల్ పార్ట్ మనకు tan theta అని రావాలి. మనం ఇక్కడ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి x ఈక్వల్ టు tan theta రాసి చూద్దాం. లెట్ us సపోజ్ ద వాల్యూ ఆఫ్ x ఈక్వల్ టు tan theta. ఎప్పుడైతే x వాల్యూ మనం tan theta వాడతామో అప్పుడు రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే రూట్ ఓవర్ 1 ప్లస్ tan స్క్వేర్ కదా.
రూట్ ఓవర్ 1 ప్లస్ tan స్క్వేర్ అంటే రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్. ఇది రూట్ ఓవర్ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా అని వస్తుంది. దట్ ఈజ్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బికమ్ 1 ప్లస్ tan స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ కదా. సో రూట్ ఉంది కాబట్టి సింపుల్గా సీకెంట్ టీటా అని వస్తుంది. ఎస్ ఆల్సో ఇంకా మనం సింప్లిఫై చేద్దాం. రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ -1 డివైడ్ బై ఎక్స్ ఉంది కదా, అదేమవుతుందంటే సీకెంట్ టీటా -1 డివైడెడ్ బై ఎక్స్ అంటే tan టీటా రాయాలి. ఎస్ ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే చేద్దాం. రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ -1 హోల్ డివైడ్ బై ఎక్స్ ఉంది కదా, ఇది 1 బై కాస్ రాయొచ్చు. 1 బై కాస్ టీటా -1 బై సైన్ టీటా డివైడ్ బై కాస్ టీటా అని. దట్ ఈజ్ 1 మైనస్ కాస్ టీటా హోల్ డివైడ్ బై సైన్ టీటా అని వస్తుంది. మనకు టాంజెంట్ టర్మ్స్ రావాలి. ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు దీన్ని. ఎస్ సింప్లిఫై చేద్దాం మనం. ఎక్స్ ఈక్వల్ tan టీటా రాసాం కదా, కంటిన్యూ చేద్దాం మరి. 1 మైనస్ కాస్ టీటా రిటర్న్ యాజ్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ -1 బై ఎక్స్ ఉంది కదా, ఇంకా సింప్లిఫై చేస్తున్నా. 1 మైనస్ కాస్ టీటా అంటే 2 సైన్ స్క్వేర్ టీటా బై 2. సైన్ టీటా రిటర్న్ యాజ్ 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. అట్లాగే ఒక సైన్ టర్మ్ కూడా క్యాన్సిల్ చేద్దాం. రిమైనింగ్ పార్ట్ tan టీటా బై 2 అని వస్తుంది. ఎస్ ఇక్కడే మనం టీటా tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని కూడా మెన్షన్ చేద్దాం. నౌ కంటిన్యూ బై రైటింగ్ విత్ y. y వాల్యూ రాద్దాం. నౌ ఇట్ బికమ్ tan ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ -1 హోల్ డివైడ్ బై ఎక్స్ ఉంది కదా. సో మనం ఇక్కడ ఆల్రెడీ షూటబుల్ సబ్స్టిట్యూషన్స్తో మినిమైజ్ చేసుకుంటూ వస్తే ఇంటర్నల్ పార్ట్ మనకు టాంజెంట్ యాంగిల్స్లో వచ్చింది కదా, అది రాద్దాం ఇక్కడ. tan ఇన్వర్స్ ఆఫ్ tan టీటా బై 2. నౌ ద వాల్యూ ఆఫ్ y బికమ్ జస్ట్ టీటా డివైడ్ బై 2. సో హాఫ్ ఇంటూ టీటా వాల్యూ వచ్చేసి ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకు సింప్లెస్ట్ ఫామ్లో ఉంది y వాల్యూ. దీన్ని మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. నౌ ఆన్ డిఫరెన్షియేషన్ dy బై dx బికమ్, ఇక్కడ హాఫ్ అట్లే ఉంటుంది. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ అంటే 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దట్ dy బై dx రిటర్న్ యాజ్ 1 డివైడ్ బై 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ y. నెక్స్ట్ differentiate f of x with respect to g of x if the function f of x is e power x and the function g of x is root x అంటున్నాడు. differentiate f of x with respect to g of x అంటున్నాడు. differentiation of y with respect to x అంటే ఏం రాస్తాం మనం? dy by dx అని రాస్తాం. మరి differentiation of f with respect to g అంటే ఏం రాయాలి? df by dg అని రాయాలి. అంటే టార్గెట్ ఇప్పుడు df by dg అనమాట. ఇచ్చిన ఫంక్షన్స్ అయితే ముందు రాద్దాం. Since given that f of x is e power x, తర్వాత g of x is root over x, now I am going to write differentiation of f of x with respect to g of x is equal to df divided by dg అని రాస్తాం దాన్ని. దీన్ని ఇంకా మీరు d by dx of f divided by d by dx of g అని కూడా రాయొచ్చు. ఎస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ f డిఫరెన్షియేషన్ ఆఫ్ g కదా. d by dx of f అంటే ఏం రాయాలి? ఫంక్షన్ ఆఫ్ x e పవర్ x ఉంది. డినామినేటర్ పార్ట్లో g of x ఏముంది?
రూట్ ఎక్స్ అని ఉంది. ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్ కదా. సో ఫైనలీ వాట్ వీ గెట్ 2 రూట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్. వెరీ సింపుల్. డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే dy/dx ఎలా రాస్తామో, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు df ఆఫ్ ఎక్స్ బై dg ఆఫ్ ఎక్స్ అని రాయాలి. నేను న్యూమరేటర్లో డినామినేటర్లో ఒక dx రాస్తున్నా కదా. సో d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ d/dx ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని వస్తుంది. అంటే న్యూమరేటర్లో ఎఫ్ డెరివేటివ్, డినామినేటర్ పార్ట్లో జీ డెరివేటివ్ రాయాలి. ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్. మీరు సింప్లిఫై చేస్తే 2 రూట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అని వస్తుంది. సో ఇలా చేయాలి ఈ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఎప్పుడైతే మనకు డిఫరెన్షియేషన్లో ఇలా ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీతో పాటు ఇంటర్నల్గా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కనపడుతుంది అనుకోండి, ఈ సూటబుల్ సబ్స్టిట్యూషన్స్ అన్నీ రావాలి. అట్లాగే మీకు ఈ స్టాండర్డ్ ట్రిగ్నామెట్రిక్ రిజల్ట్స్ కూడా ఐడియా ఉంటే మీరు ఈజీగా ఈ క్వశ్చన్ నెంబర్ 8ను పక్కా సాల్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ మోడల్లో మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. థ్యాంక్ యూ.